అండి అందరికీ నమస్తే. మా ఇంటికి వచ్చా కదా, మా ఇంటికి వచ్చినప్పుడు మా కళ్ళం దగ్గరికి వచ్చాను. ఇవి మా మిరపకాయలండి. ఇవన్నీ కూడా మావే. కోతగా వస్తున్నారు మాకు, కాబట్టి ఇక్కడ ఆరబెడతారు కాయలన్నీ కూడా. అక్కడ కుప్ప కింద పోసినవి కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ కుప్ప కింద పోసినవి కూడా మావే అన్నమాట. అంటే అవి రేపు ఆరబోస్తారు. మామూలుగా పచ్చిగా ఉంటాయి, కొన్ని దోరగా ఉంటాయి కదా, అవన్నీ అలా పోయటం వల్ల ఏమవుతుంది అంటే పండుతాయి. ఇప్పుడు పోస్తే అవన్నీ తాళమిరపకాయలు అయిపోతాయి, అంటే సగానికి సగం పోతాయి అన్న అర్థం అనమాట. అలా ఉంచటం వల్ల ఒకరోజు అవన్నీ కూడా ఎర్రగా అయిపోతాయి కాబట్టి అట్లా ఉంచుతారు, ఒక 1 డే అట్లా ఉంచుతారు. ఇవన్నీ మా మిరపకాయలండి. బాగున్నాయా? మొన్న కోస్తున్నారు, నేను కూడా వెళ్ళాను మా తోట దగ్గరికి, ఆ వీడియో కూడా నేను పెట్టాను. ఇవన్నీ కూడా మా కాయలండి. ఇదంతా మా కళ్ళం. ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఆరబోస్తున్నారు. అవి ఆరబోసి అలా కుప్పలు కింద పెడతారు. వీళ్ళు మా మామయ్య వాళ్ళు అనమాట, వీళ్ళు ఆరబోస్తున్నారు. ఇవన్నీ మిరపకాయలు. అమ్మో, చూడడానికి ఎర్రగా ఉన్నాయి కదా, కానీ కారం ఉంటుందండి అసలు, చాలా మంటగా ఉంటాయి. అయిగో మా వాడు చూపిస్తున్నాడు, ఇవిగోనండి మిరపకాయలు అంటున్నాడు మా బుట్ట తల్లి. కానీ అమ్మ మంట ఉంటాయి, కానీ కారం చాలా టేస్ట్గా ఉంటుంది తెలుసా, అసలు చాలా అంటే చాలా. కనిపిస్తున్నాయా మీకు? బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇలా అన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా బాగుంటుందండి మా ఊరు. ఏమీ దొరకవు, పక్క పల్లెటూరు, చిన్న పల్లెటూరు, అందంగా ఉంటుంది. అసలు సిగ్నల్స్ కూడా ఉండవండి మా ఊరికి వస్తే. ఏం చక్క చుట్టాలతోటి ముచ్చట్లు సరదాగా బాగుంటుంది. ఇవన్నీ కూడా నిన్న కోసినాయి అనమాట. ఇదిగో ఇలా పోస్తారు. అమ్మో, ఎగిరిపోతుంది ఇదేంటో గాలికి, గాలి వస్తుంది కదా ఎగిరిపోతుంది. ఇంకో కాయలన్నీ పోస్తున్నారు. అవన్నీ చింత చెట్లు, మొత్తం చింతకాయలు ఫుల్గా ఉన్నాయి. ఇదంతా కూడా మా మిర్చి, మా కాయలు అన్నమాట. ఇవన్నీ ఆరబోయాలి, ఇంకా మళ్ళీ ఈరోజు కోస్తున్నారు, రేపు కూడా పడుతుంది కోయడానికి. పాపం చాలా కష్టం అండి. అసలు తోట దగ్గరికి వెళ్ళి కొన్ని కాయలు కోస్తేనే మంట వచ్చేసింది. చెట్ల కింద కూర్చున్నా చాలాసేపు నేను. చిన్నప్పుడు అలవాటే, కానీ ఇప్పుడు అలవాటు తప్పింది. చిన్నప్పుడు అత్తమానం వెళ్ళేవాళ్ళం, మేమే కోసేవాళ్ళం, అలవాటే నాకు పని కూడా. కానీ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ ఏమి ఉండవు కదండి, ఇంట్లో తిని ఉండడం, కాబట్టి అలవాటు తప్పింది. ఇప్పుడేమో కొత్తగా ఉంది, మంట వచ్చేస్తుంది. ఇలా అన్నమాట. ఇదేనండి మా ఊరు, మా మిరపకాయలు, మా ఇల్లులు, మా ప్రదేశం. పక్క పల్లెటూరు, చాలా పల్లెటూరు అండి. సిగ్నల్స్ కానీ తినడానికి ఏమీ కూడా ఉండవు. మాకు సిటీ వచ్చి భద్రాచలం, ఏదైనా కూడా భద్రాచలం వెళ్ళే తెచ్చుకోవాలి మేము. షాపింగ్స్ అయినా, హాస్పిటల్స్ అయినా, లేకపోతే ఇంకేదైనా పని అయినా కూడా భద్రాచలమే. ఈవెన్ ఫ్రూట్స్ కొనుక్కోవాలన్నా కూడా మేము భద్రాచలమే వెళ్ళాలి. అలా ఉంటుంది మా పరిస్థితి. ఓకేనా? ఇంతసేపు నా వీడియో చూసి నా మాటలు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.